హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చెప్తా కానీ ముందు ఇలారా అని వరుణ్ని తీసుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి, జై నాకు ఒక నిజం చెప్పు అని అడుగుతాడు. అడుగురా చెప్తాను అని వరుణ్ అంటాడు. రే నా చెల్లితో ఇందాక ఎందుకలా మాట్లాడావు అని సందీప్ అడుగుతాడు. హో విన్నావా అని వరుణ్ అంటాడు. చెప్పు అని సందీప్ అంటాడు. వరుణ్ సందీప్ వైపు తిరిగి నిన్నటి రోజు జరిగింది మొత్తం చెప్తాడు. సందీప్ ఆశ్చర్యపోయి నిన్ను ప్రేమిస్తుందా అని అంటాడు. హా అవును, నేను ఈ విషయం భూమికి కూడా చెప్పలేదురా. ఎంత కాదు అనుకున్నా తను బాధపడుతుంది కదరా, అందుకే చెప్పలేదు. మేఘా సిటీలో పెరిగిన పిల్ల కదా, అందుకే కాస్త తిక్కగా బిహేవ్ చేస్తుంది అని వరుణ్ అంటాడు. మేఘాతో నేను మాట్లాడతాను అని సందీప్ అంటాడు. వద్దులేరా, ఇంకో 2 రోజులాగితే ఇంటికి వెళ్తుందిగా, మామూలైపోతుంది అని వరుణ్ అంటాడు. అంతేనంటావా అని సందీప్ ఆలోచిస్తూ అంటాడు. హా అంతే మరి, అవసరం అనుకుంటే నేనే చెప్తాను, అప్పుడు వెళ్ళి క్లాస్ పీకు అని వరుణ్ అంటాడు. మేఘా ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోదు అని సందీప్ అనుకొని, అలాగేరా మరీ ఎక్కువ చేస్తే చెప్పు నేను చూసుకుంటా అని సందీప్ అంటాడు. సరే పద, అన్నయ్యకి నలుగు పెట్టే టైం అయింది అని వరుణ్ అంటాడు. ఇద్దరు కలిసి హరీష్ ఇంటివైపు వెళ్తూ భూమి ఇంటివైపు చూసి, రే నువ్వెళ్ళు నేను ఇప్పుడే వస్తా అని వరుణ్ ఇంట్లోకి వెళ్తాడు. అంతా హడావిడిగా ఉంది. భూమిని వెనుక నుండి చూసి, వామ్మో ఇదేంటిలా షాక్ ఇచ్చింది అని చీరలో ఉన్న భూమిని కింద నుండి చూస్తూ సైడ్ కనిపించకుండా దాచిన నడుం వంపుని చూసి, ఓ మై గాడ్ అర్జెంటుగా వెళ్ళిపోవాలి లేదంటే చెడ్డవాడినైపోతా అని వరుణ్ వెళ్తాడు. భూమి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న వరుణ్ని చూసి, ఇదేంటి బావ వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అని అనుకుని, ఏమోలే అని పనిలో పడుతుంది. హరీష్ నార్మల్గా రెడీ అయి పందిరిలో కూర్చున్నాడు. పక్కన ఇద్దరు బుజ్జి పిల్లల్ని కూడా కూర్చోబెట్టారు. పల్లెటూరు కావడంతో అందరూ వచ్చి హడావిడి చేస్తూ చాలా సందడిగా ఉంది. ముహూర్తం టైం కావడంతో, నాన్న అక్కకి ఇంకా టైం ఉంది కదా, పద బావకి నలుగు పెట్టేసొద్దాం అని భూమి అంటుంది. అలాగేరా అని ఇద్దరూ కలిసి హరీష్ ఇంటికి వెళతారు. హరీష్కి దేవుని కుంకుమ పెట్టి దంచిన పసుపుని కలిపి ఒక పక్క పెట్టి అక్షింతలు మరో పక్క, ఆ పక్కనే నూనె పెట్టి ఉన్నారు. చుట్టూ ముత్తైదువులు వచ్చి ముందుగా హరీష్కి నలుగు పెట్టారు. తర్వాత వచ్చిన బంధువులు ఊర్లో వాళ్ళు అందరూ జంటలుగా వచ్చి హరీష్కి నలుగు పెట్టి ఆశీర్వదించారు. వరుణ్ నలుగు పసుపుని చేతికి తీసుకొని అక్కడే బాలరాజు పక్కన నిలబడి చూస్తున్న భూమి పక్క నుండి వెళ్తూ నడుంకి రాసి వెళ్ళిపోయాడు. భూమికి వరుణ్ స్పర్శ తెలిసి నడుంకి అంటిన పసుపు చూసి నవ్వుకొని వెళ్తున్న వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ నవ్వుతూ లోపలికి వెళ్తాడు. ఇదంతా ఒక పక్క నుండి మేఘా చూస్తే మరో పక్క నుండి ఆకాష్ చూశాడు. బాలరాజు కూడా నలుగు పెట్టడం అయిపోవడంతో భూమి వెళ్ళి అక్షంతలు తీసుకొని, రే హరీష్ వచ్చి జన్మలో కూతురుగా పుట్టు అమ్మలా పుట్టు అంటావుగా, అందుకేరా నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది, సంతోషంగా ఉండు అని అక్షంతలు వేసి అంటుంది. అందరూ భూమి మాటలకి నవ్వుకుంటారు. ఏ బుడిగి, నేను లేయకూడదని ఊరుకుంటున్నా లేదంటేనా అని హరీష్ అంటాడు. పోరా అని భూమి అని, నేను ఇంటికి పోతున్నా, రండి అందరూ అక్కకి నలుగు టైం అయింది అని చెప్పి ఇంటికి వెళ్తుంది. హరీష్కి ఎర్ర నీళ్లతో దిష్టి తీసి లేపి మంగళ స్నానంకి పంపిస్తారు. అక్కడి నుండి అందరూ వేద దగ్గరికి వస్తారు. పచ్చని పసుపు చీరలో వేద చాలా ముద్దుగా ఉంది. టైం అవ్వడంతో దేవునికి దీపం పెట్టి సావిత్రి ఫోటో దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని నేరుగా పీటల దగ్గరికి వెళ్తుంది. అందరూ కూర్చోబెట్టి నలుగు మొదలు పెట్టారు. అందరూ నలుగు పెడుతుంటే చూస్తున్న కవితకి కన్నీరు ఆగకుండా వస్తున్నాయి. సుప్రజ చూసి, కవిత ఏడవకు, నా దగ్గరికే కదా వస్తుంది అని సంతోషంగా చెప్తుంది. భూమి చూసి, అత్త మా బంగారం ఎందుకమ్మా ఏడుస్తా అని ముద్దు చేస్తుంది. అప్పుడే పెళ్లి వయసు వచ్చేసింది అని కవిత అంటుంది. ఎందుకే అత్త దిగులు, నీ పక్కింట్లో నీ అక్క దగ్గరికే కదా వెళ్తుంది, పైగా ఎప్పటికీ నీ కోడలు కూడా అని భూమి కవిత భుజం చుట్టూ చేయేసి అంటుంది. కవిత నవ్వుతూ వెళ్ళి వేదాకి నలుగు పెట్టి నుదుటి మీద ముద్దిచ్చి వస్తుంది. సుప్రజ కూడా వెళ్ళి నలుగు పెట్టి వస్తుంది. బాలరాజుకి ఒక సావిత్రి లేదన్న దిగులు తప్ప మరి ఇంకేం దిగులు లేదు. అంత ప్రేమగా అందరూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అన్నయ్య నువ్వు కూడా నలుగు పెట్టు అని కవిత పిలవడంతో బాలరాజు వచ్చి నలుగు పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యయ్యో బాలా, నువ్వు కూడా ఏడుపు మొహం పెట్టేశావా, నువ్వెంత అదృష్టం చేసుకుంటే నీ కూతురు నీ బావగారింటికి వెళ్తుంది. పైగా మా హరీష్ బావ కూడా చాలా మంచివాడు, కాబట్టి అక్క వెళ్తున్నందుకు నువ్వు దిగులు పడకుండా హ్యాపీగా ఉండు అని భూమి అంటుంది. మామ ఏడుస్తుంది అందుకు కాదు అని వరుణ్ అంటాడు. మరెందుకో అని భూమి చీర కొంగుని తిప్పుతూ అడుగుతుంది. ఇంట్లో ఉన్న మంచి పిల్లని బయటికి పంపిస్తే ఉన్న మరో గయ్యాళితో ఎలా వేగాలా అని పాపం బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అని వరుణ్ అంటాడు. భూమి మూతి విరిచి,
అవునా నాన్న అని అంటుంది. అందరూ నవ్వేస్తూ అదేం కాదు మా భూమి బంగారం అని అంటారు. వెంటనే మిలమిలా మెరిసే కళ్ళతో నవ్వుతూ చూసావా అందరూ కాదు అంటున్నారు అని అంటుంది. వాళ్ళేదో మొహమాటానికి అంటున్నారులే అని వరుణ్ అంటాడు. పోరా అని భూమి మూతి తిప్పుతూ బాలరాజును చూస్తుంది. బాలరాజు నాలుక తిప్పి ఊరికి తమాషాకి అంటున్నాడు అల్లుడు అని అంటాడు. భూమి నవ్వేసి అంతే అంతే అని అంటుంది. వేదాకి నూనె నలుగు పూర్తి చేసి మంగళ స్నానంకి పంపించారు. అప్పటికి హరీష్కి మంగళ స్నానం అయిపోయి పెళ్లి కొడుకుని చేశారు. భూమి చూడ్డానికి వెళ్ళి హరీష్ బావా ఏమన్నా ఉన్నావా అద్రిపోయావు అని భూమి అంటుంది. ఇంతకీ మీ అక్క ఎలా ఉంది? పొద్దున్నుండి తన మొహం కూడా చూడలేదు అని హరీష్ అంటాడు. రేపు చూడొచ్చులే అని భూమి అంటుంది. ప్లీజ్ ప్లీజ్ భూమి అసలు మర్చిపోయా, ఎప్పుడో ఇచ్చిన మాట ఒకటి ఉంది గుర్తుంది కదా అని హరీష్ అంటాడు. హా అయితే అని భూమి అంటుంది. ఏముంది మీ అక్కని అందరూ పడుకున్న తర్వాత నన్ను కలిసేలా చెయ్యి అని హరీష్ అంటాడు. పోరా నేను చేయలేను, అసలే చాలామంది ఉన్నారు అని భూమి అంటుంది. అదంతా నాకు తెలీదు, మాట ఇచ్చేసావు, తప్పితే ఇక అంతే సంగతి అని హరీష్ గాల్లో చూస్తూ అంటాడు. రే సంగతా వమ్మో రే పెద్ద బావా ఛా పోరా అని విసుక్కుంటూ సరేలే ఏదో ఒకటి చేస్తా అని భూమి ఇంటికి వెళ్తుంది. అప్పటికే వేదాన్ని రెడీ చేస్తున్నారు. భూమి భూమి అని కవిత పెద్దగా పిలుస్తుంది. హా అత్త వస్తున్నా అని భూమి వెళ్ళి వేదాన్ని చూసి మాట రాక దగ్గరికి వెళ్ళి అక్క ఎంత బాగున్నావే నా బంగారం ముద్దుగా ఉన్నావు కానీ అని రాగం తీస్తూ చూసి తిలకం దిద్దలేదత్తా అని కవిత వైపు చూస్తుంది. అందుకే పిలిచింది, కళ్యాణ తిలకం బుగ్గన చుక్క నువ్వే పెట్టాలని వేద పట్టుబట్టింది అని కవిత అంటుంది. భూమి నవ్వి వేదకెదురుగా కూర్చొని చక్కగా బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అని తన 2 చేతులతో దిష్టి తీసి వేదాన్ని హత్తుకొని అలానే ఉండిపోతుంది. వేద కూడా భూమిని హత్తుకొని కళ్ళు మూసుకుంది. ఇద్దరిని చూసి కవిత చాలా సంతోషించింది. వరుసకి కోడళ్ళు అయిన ఇద్దరిని బిడ్డలు లెక్క పెంచడంతో ఇప్పుడు వేదకి పెళ్ళంటే ఒక తల్లిలా మనసు అల్లకల్లోలంగా ఉంది. అది సంతోషంనా లేక బాధనా తెలియడం లేదు కవితకి. వేద భూమి ఇద్దరు కవితని చూసి అక్క అత్త ఎమోషనల్ అయిపోతుంది కానీ నువ్వు స్టార్ట్ అని అంటుంది భూమి. అంటే ఇద్దరు ఒకేసారి కవితకి గిలిగింతలు పెడతారు. కవిత ఉలిక్కిపడి గిలిగింతలకి నవ్వుతూ అబ్బా స్వామి అల్లరి పిడుగులు అని తప్పించుకొని నవ్వుతూ వెళ్తుంది. మధ్యాహ్నం బంధువులకి భోజనాల హడావిడిలో భూమి అందరినీ పలకరిస్తూ అస్సలు వరుణ్ణి కొంచెం కూడా పట్టించుకోలేదు. వరుణ్ మాత్రం చీరలో అందంగా అటు ఇటు తిరుగుతున్న భూమిని చూసి లోపల సతమతమవుతూ ఉన్నాడు. మేఘ చూసి చూసి వరుణ్కి దగ్గరగా వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఏం తెలియని అమాయకురాలులాగా చిన్నగా ఎందుకు వరుణ్ నిన్ను పట్టించుకొని నంగనచ్చి వైపు ఆశగా చూస్తావు? నన్ను చూడు, పొద్దున్నుండి నిన్నే గమనిస్తున్నా, నన్నొప్పుకో, నీకు నా ప్రేమలో ఊపిరాడకుండా చేస్తాను అని మేఘ అంటుంది. నాకు అంత ఊపిరి ఆడకుండా అవసరం లేదు. ఇప్పుడు నాకు దేవుడిచ్చిన ఇంత గొప్ప వరం నా కళ్ళ ముందుంది, అది చాలు, అడ్జస్ట్ అవుతాను. ఇంకోసారి నంగ నాచి బొంగులో నాచి అన్నావంటే మూతి పగలగొడతాను అని వరుణ్ విసురుగా అక్కడి నుండి వెళ్తాడు. తెల్లారి పెళ్లి గుడి పక్కన గ్రాండ్గా అరేంజ్ చేయడంతో అందరూ 8 మేడ మీద పక్కలు ఏర్పాట్లు చేసుకొని పడుకున్నారు. వంట వాళ్ళు రఘు, సుందరం, వరుణ్, సందీప్ ఇలా కొందరు మాత్రమే పనులతో నిద్రపోకుండా అన్నీ చూసుకుంటూ ఉన్నారు. హరీష్ భూమికి కాల్ చేసి ఏయ్ పంది, చెప్పిన పని మాని మంచి నిద్రలో ఉన్నావా అని అంటాడు. ఏంటి బావా అని భూమి మత్తుగా అడుగుతుంది. నేను మీ అక్కని కలవాలి, ఏర్పాటు చేయి అని హరీష్ అంటాడు. ఇప్పుడా అని భూమి నిద్రమత్తు వదిలేలా అడుగుతుంది. ఇప్పుడే అని హరీష్ కాల్ కట్ చేస్తాడు. చా ఇంకి పెళ్లి సుబ్బిశెట్టి చావుకొచ్చినట్టుంది అని లేచి వేద రూమ్కి వెళ్తుంది. అప్పుడే వేద ఒంటి మీద గోల్డ్ తీస్తూ ఉంది. అక్క అక్క తీయకు అని భూమి పక్కన కూర్చొని బావ నిన్ను కలవాలి అంటున్నాడే అని భూమి అంటుంది. ఇప్పుడా వద్దు, ఎవరైనా చూస్తే బాగోదు అని వేద అంటుంది. ప్లీజ్ ప్లీజ్ అక్క, నా బంగారం కదా, ఒప్పుకో, లేదంటే బావ నా ప్రాణం తీసేస్తాడు. మా మధ్య అప్పుడు బెడ్ జరిగింది, ప్లీజే అని భూమి రిక్వెస్ట్ చేస్తుంది. వేద ఆలోచిస్తూ ఎవరికీ తెలియదు కదా, మరో విషయం, నేను రాను, బావనే నా రూమ్కి రమ్మని చెప్పు అని అంటుంది. భూమి మూతి బిగించి రాక్షసి అని అనేసి హరీష్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కడ వేద అని ఆత్రంగా చూస్తున్న హరీష్ నెత్తిమీద ఒక్కటేసి రే బావా అక్క రాదంట, నువ్వే తన రూమ్కి వెళ్ళి కలు అని భూమి అంటుంది. నాకోకే అని హరీష్ అంటాడు. సరేరా తగలడు, నాన్న లేడు కాబట్టి సరిపోయింది అని భూమి అంటుంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళడం చూసిన వరుణ్ కూడా కొంచెం వెనకే వెళ్తాడు. హరీష్ వేద రూమ్లోకి వెళ్ళి డోర్ వేస్తూ ఈ దయ్యం ఎవరైనా వస్తే చూసుకో అని చెప్తాడు.
కర్మ కర్మ, నన్నే కాపలాగా పెట్టావా దేవుడా అని భూమి అనుకొని వెనక్కి తిరిగేసరికి వరుణ్ కనిపించడంతో ఉలిక్కిపడి తుతూ అని వెన్ను నిమురుకొని నువ్వేంట్రా ఎక్కడా అని అడుగుతుంది. చెప్తా ఇలారా అని భూమి రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఏంటి బావా అని భూమి అంటుంటే వరుణ్ వెనక్కి తిరిగి కాస్త ఆ నోటికి గ్యాప్ ఇవ్వవే అని అంటాడు. భూమి నోటి మీద చెయ్యడ్డు పెట్టుకొని తల ఊపుతుంది. వరుణ్ డోర్ లాక్ చేసి భూమి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పవే, ఏంటి లోడల్లోడా వాగుతున్నా అని అడుగుతాడు. అది కాదు బావా, నువ్వు ఈ టైంలో ఇలా అంటూ నోట్లో మాట ఆగిపోయింది. వరుణ్ నడుం మీద చేతిని వేసి నిమురుతూ వెనక్కి పోనించి దగ్గరికి లాక్కొని ఏంటి ఆగిపోయావు చెప్పు ఈ టైంలో అని అంటాడు. భూమి ఎంత మాట్లాడాలి అనుకున్నా తన వల్ల కాక బలవంతంగా నోరు తెరిచి బావా ఈ టైంలో ఇది తప్పు అని అంటుండగా వరుణ్ భూమి మెడ మీద వంగి పెదవులతో రాయడంతో భూమి మాట్లాడలేక కళ్ళు మూసి వరుణ్ మెడ చుట్టూ చేతులు బిగించి పట్టుకుంది. వరుణ్ భూమిని ఊపిరి కూడా దూరనంతగా దగ్గరికి తీసుకొని చీరలో భలే ఉన్నావే, ఎప్పుడు చూడలేదు అని అంటాడు. భూమి బ్లష్ అవుతూ అక్క పెళ్ళి కదా అందుకని అని అంటుంది. నిజమే, కానీ నాకు ఊపిరి ఆడకుండా కనిపించకుండా చూపిస్తూ ఊరిస్తూ తిరుగుతుంటే ప్రాణం ఎలా తట్టుకుంటుందే అని అడుగుతాడు. భూమి పెదవులతో నవ్వుతూ చూస్తుంది. అన్నింటికంటే ఇదే మరి నన్ను నీ ఒంపులో బంధించి అసలు ఊపిరి ఆడకుండా చేసింది అని నడుంని సున్నితంగా నిమరగానే భూమికి ఆ స్పర్శ కొత్తగా తోచి బావా తప్పు అని అంటుంది. ఏంటి తప్పు? ఇన్ని రోజులు నిన్నొక్కసారైనా మనసులో కూడా తప్పుగా అనుకున్నానా చెప్పు? ఇక మీద అన్నింటికి తెర తీసినట్టే. ఎలాగో వేద పెళ్లి కూడా అయిపోతుంది, మనం కూడా చేసుకుంటే సరి, లేదంటే చాలా కష్టం అని వరుణ్ మరింత దగ్గరికి తీసుకుంటాడు. ఏంటి అప్పుడేనా? నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, సినిమాల్లో ట్రై చేయాలి, పెద్ద డైరెక్టర్ కూడా అవ్వాలి అని భూమి నేల చూపులు చూస్తూ చెప్తుంది. వామ్మో, అంతకాలం ఆగలేనే. ఒక పని చేద్దాం, పెళ్లి చేసుకొని అప్పుడు ట్రై చేస్తా, అప్పుడు నీ సహకారం ఫుల్గా ఉంటుంది కదా, తప్పకుండా డైరెక్టర్ అయిపోతా అని వరుణ్ అంటాడు. బావా నువ్వు ఎక్కువ చేస్తున్నట్లేదు అని భూమి అంటుంది. నీ దగ్గర ఇంత ఎక్కువ అందం ఉంటే ఎక్కువే చేయాలని ఉంటుంది మరి అని వరుణ్ బుగ్గ మీద పెదవులతో రాస్తూ అంటాడు. భూమికి కంగారుగా అనిపించి బావా ఉక్కపోతగా ఉంది అని చిన్నగా అంటుంది. అవునా, నాకు మాత్రం నీ స్మెల్ మత్తెక్కిస్తోంది అని వరుణ్ మెల్లగా తన లిప్స్ టచ్ చేయగానే భూమి వరుణ్ని గట్టిగా పట్టుకుంది. వరుణ్ భూమి పెదవులు అందుకొని ప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తూ తన కౌగిలిలో భూమిని బంధిస్తాడు. భూమి కూడా వరుణ్కి పూర్తిగా సహకారం అందిస్తూ తన ప్రేమలో చాలా సెక్యూర్గా ఫీల్ అవుతూ వరుణ్ని హత్తుకుంటుంది. ఇద్దరూ ఇక్కడ ఇలా ఉంటే అక్కడ హరీష్ ముప్పు తిప్పలు పడుతున్నాడు. బావా తప్పంటే తప్పే అని వేద బెడ్కి ఆ వైపు నుండి అంటుంటే తప్పులేదు పప్పులేదు అని హరీష్ బెడ్కి ఈ వైపు నుండి అంటున్నాడు. ఏమో బావా, నాకు అదంతా తెలీదు. తెల్లారి పెళ్లి పెట్టుకొని అవ్వ ముద్దు కావాలా నీకు? ముద్దు ఒక గుద్దిస్తాను అని వేద ఉరిమి చూస్తుంది. అదైనా ఇవ్వడానికి దగ్గరికి రావాలిగా, వచ్చి గుద్దు బదులు ముద్దిచ్చి వెళ్ళు అని హరీష్ గౌముగా అడుగుతాడు. అయినా సరే నేను ఒప్పుకోను అని వేద అంటుంది. ఉసేయ్ అక్కడ వరుణ్ భూమిని చూడు, పెళ్లి మాటే లేదు కానీ ఇద్దరు ఎంత అడ్వాన్స్గా ఉన్నారో అని హరీష్ అంటాడు. ఎప్పటికైనా అవుతుంది కదా అని వేద అంటుంది. అబ్బా ఏం లాజిక్, ఎప్పుడో పెళ్ళయ్యే వాళ్ళు ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు, కానీ రేపు తెల్లారి పెళ్లి చేసుకోబోయే నేను మాత్రం మూసుకొని కూర్చోవాలా? ఒప్పుకోవే, పెళ్లికి ముందు ఒక స్వీట్ మెమరీ కూడా లేకుండా చేయకే అని హరీష్ అంటాడు. అలా అనుకుంటే రేపటి రోజు పెళ్ళయ్యాక మొదటిసారి ముద్దు పెడితే కూడా స్వీట్ మెమరీనే అని వేద అంటుంది. హరీష్ మొహం వేలాడేసి ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ పట్టు చీర నగలు అన్నింటిలో అని అంటాడు. రేపు ఇంకా బాగా రెడీ అవుతానులే అని వేద అంటుంది. అంతేనా అని హరీష్ అంటాడు. అంతే అని వేద అంటూ నవ్వుతుంది. సరేలే అని హరీష్ అలుగుతాడు. వేద ఆలోచించి సరే అయితే అని ఒక్క అడుగు వేస్తూ హరీష్ వైపు వచ్చింది. భూమి వరుణ్ నుండి దూరం జరిగి బావా నేను వెళ్ళాలి, హరీష్ బావా ఎక్కువసేపు అక్క దగ్గర ఉంటే బాగోదు అని వరుణ్ షర్ట్ బటన్స్తో ఆడుతూ చెప్తుంది. రేపు పెళ్ళయ్యే వాళ్ళు కాసేపు ఉండని అని వరుణ్ భూమిని చూస్తూ అంటాడు. నీ వేషాలు నా దగ్గర కాదు, వదులు అని భూమి నవ్వుతూ వరుణ్ని వదిలించుకొని డోర్ తీస్తుంది. ఏ భూమి అని వరుణ్ చీర పైటంచి పట్టుకొని ఆపుతాడు. బావా వదులు, ఎవరైనా చూస్తారు అని భూమి చిన్నగా అంటుంది. వరుణ్ వెనక్కి లాగుతూ ఎవ్వరూ లేరు, అందరూ పడుకున్నారు, మిగిలిన వాళ్ళు పెళ్లి మండపం దగ్గర ఉన్నారు అని వెనక నుండి హత్తుకొని చెప్తాడు. అయితే ఇప్పుడేంటి, వెళ్ళనివ్వవా అని భూమి అడుగుతుంది. వెళ్ళనిస్తాను అంటే అది అబద్ధమే అవుతుంది అని వరుణ్ అంటాడు. బావా ఇప్పుడు వదలకపోతే నేను పెళ్లి చేసుకొని చెప్తున్నా అని భూమి అంటుంది. నువ్వెందుకు చేసుకోవడం, నేను చేసుకుంటానులే అని వరుణ్ అంటాడు.
అదిగో నాన్న అని భూమి అరుస్తుంది. వరుణ్ టక్కున భూమిని వదిలి ఏం లేదు మామయ్య అని గుమ్మం వైపు చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ రాక్షసి నాతోనే వేళకోలంనా అని వరుణ్ అంటాడు. భూమి నాలుక బయట పెట్టి అల్లరిగా వెక్కిరిస్తూ వేద రూమ్ డోర్ని కొట్టి బావా బావా బయటికి రా అని పిలుస్తుంది. హరీష్ వేద రావడం గమనించే లోపు తలుపు కొట్టడంతో వచ్చేసిందిది నా పాలిట యముని అని హరీష్ అంటాడు. వేద నోటికి చెయ్యడ్డు పెట్టుకుని పక్కున నవ్వుతుంది. నవ్వవే రాక్షసి అని హరీష్ అంటాడు. బావా బావా అని భూమి అరుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా ఉంది ఈ అప్డేట్ కమెంట్ చేయండి. ఒక ఫ్లోలో హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా, సంతోషం మొత్తం వరుణ్ భూమిలోనే ఉంది కదా. సో కొద్ది రోజులు మనం దాన్ని అనుభవిద్దాం. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే ఇషిత గురించి చాలా బాధగా అనిపించింది అన్నారు. ఎస్, ఇక మీద అసలు అంటే నెక్స్ట్ పార్ట్ ఇంకా కొంచెం సాడ్ ఉంటుంది. అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇషిత లోన్లీగా కూర్చొని ఆలోచించి థింక్ చేసి బాధపడడం అన్నది ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా ఆ ఎక్స్ప్లెనేషన్. సో దట్ నాకు తెలిసి రేపటి పాటలో ఇంకొంచెం సాడ్ ఉంటుంది. ఇకపోతే చాలామంది ఇదంతా ఛాయ చేయించిందేమో అని అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు వే లేదు కదా. ఎందుకంటే తన గురించి అసలు ఛాయాకి కానీ జాన్వికి కానీ అసలేం తెలీదు. ఈవెన్ అభికి కూడా తెలీదు. తనది ఆంధ్ర అని మాత్రమే తెలుసు. తన పేరెంట్స్ ఏంటి, ఏం చేస్తుంటారు, ఇవేవీ తెలీదు. ఎప్పుడూ ఈషిత బయట పెట్టి చెప్పిందే లేదు. నా చెల్లికి మూగా అని మాత్రమే స్టార్టింగ్లో నిశాంత్ దగ్గరికి క్లాస్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు అంటుంది. అంతేకాని ఇంకా ఎప్పుడూ అంత పర్టికులర్గా మా ప్లేస్ ఇది, ఇక్కడ ఉంటాం అట్లా చెప్పింది ఎక్కడా లేదు కదా. సో ఛాయాకి జాన్వికి తెలిసే ఛాన్సే లేదు. ఇట్స్ జస్ట్ ఏ ఎలా చెప్పాలి, ర్యాండమ్గా జరిగింది. అంటే సిచ్యువేషన్ ఎలా అంటే ఒకేసారి దరిద్రం అంతా ఒకరికే చుట్టుకుంటే ఎలా ఉంటుంది. ఒక్కొక్కసారి అంతే, కష్టం మీద కష్టం వస్తూనే ఉంటుంది, గ్యాపే ఉండదు. ఈ కష్టం మనకి ఈరోజు సాయంత్రం పోతుంది అంటే మధ్యాహ్నానికి ఇంకొక కష్టం వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. సేమ్ అలానే ఇషితాకి ఒక పక్క ఛాయ ఒప్పుకోలేదు, ప్లస్ కోపం పెంచుకుంది, మరో పక్క జాన్వి ఉంది, అభి దూరంగా ఉన్నాడు. సో అంతలోనే ఈ కష్టం. సో ఇప్పుడు మళ్ళీ జాన్వి ఛాయ రీచ్ అవ్వాలని చూస్తున్నారు ఇషితాని. అన్ని సమస్యలు ఒకేసారి వస్తాయి కొందరికి. సేమ్ ఇషిత ఇప్పుడు అలాంటి ఒక పడవలోనే ఉంది. చుట్టూ సముద్రం ఒక్కటే ఉంది, అన్ని కష్టాలు. ఇప్పుడు అక్కడి నుంచి ఒడ్డుకి రీచ్ అవ్వాలి అని అంటే ఎవరైనా హెల్ప్ ఖచ్చితంగా కావాలి. ఆ హెల్ప్ ఎవరవుతారు అన్నదే ఇక్కడ వస్తుందన్నమాట. మీకు మోస్ట్లీ అభియే అనిపించవచ్చు. అది నిజం కూడా, హీరో కాబట్టి. కానీ దానికన్నా ముందు మనకి ఒక సపోర్ట్ అవసరం అవుతుంది. ఇప్పుడు అభి లేడు. సో ఆ సపోర్ట్ ఏంటి అనేది అంటే మనం ఫ్రెండ్స్ ద్వారా చూపిస్తాం. ఆ ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి ఎలాంటి కష్టంలో తోడు ఉండాలి అని చెప్పడం కోసమే అన్నమాట. సో అది విషయం. స్టోరీ ఎండింగ్కి వచ్చేసిందన కదా. ఎస్, వచ్చేసింది. జస్ట్ ఇంకొక చాలా తక్కువ ఉంది, ఇంకా స్టోరీ కొంచెమే ఉంది. అదన్నమాట ముచ్చట. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.